బోయపాటి బాలయ్య సినిమా అంటేనే ఆ క్రేజే వేరు. బాలయ్యకు అనేక సూపర్ హిట్లు ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ అప్పట్లో బాలయ్య కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సినిమా బిజినెస్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. నిజానికి సెప్టెంబర్ 25 రిలీజ్ కానుండడం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల లేట్ అవ్వడంతో వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 5న థియేటర్ లో తాండవం చేయబోతున్నాడు బాలయ్య. ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు బాలయ్య కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బిజినెస్ అని చెప్తున్నారు. టాలీవుడ్ లో మాస్ కాంబినేషన్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది బాలకృష్ణ, బోయపాటి శ్రీను అని నిస్సందేహంగా చెప్పొచ్చు. వీరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించాయి. ఇప్పుడు ఈ హిట్ జోడీ మళ్ళీ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే టీజర్ పోస్టర్లతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటేశాయి. బోయపాటి శ్రీను సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కి, యాక్షన్ సీక్వెన్స్ లకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా బాలకృష్ణతో ఆయన చేసే సినిమాలు పవర్ఫుల్ డైలాగ్స్, ఎమోషన్, డివోషనల్ నేపథ్యం కలిగిన ఆధ్యాత్మిక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా నిలుస్తాయి. ఈసారి కూడా అదే ఫార్ములా రిపీట్ కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అఖండ 2లో బాలయ్యని మరింత పవర్ఫుల్ అవతార్లో చూపించబోతున్నారు బోయపాటి. దసరా కానుకగా సెప్టెంబర్ 25నే ఈ సినిమా థియేటర్స్ లో రావాల్సింది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అఖండ 2ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అఖండ 2 దుమ్ము రేపినట్లు వార్తలొస్తున్నాయి. ఆంధ్ర నుంచి అమెరికా వరకు థియేట్రికల్ రైట్స్ అయితే కళ్ళు చెదిరే ధరకి అమ్ముడుపోగా, తాజాగా డిజిటల్ శాటిలైట్ హక్కులు కూడా కళ్ళు చెదిరే ధర పలికినట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అఖండ ఓటీటీ డీల్ ని జియో హాట్ స్టార్ ఏకంగా 85 కోట్లకు దక్కించుకుందట. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రిలీజ్ అయిన 4 వారాల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకున్నారట. అలాగే అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా టీవీ 65 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ ని స్టార్ టీవీ 65 కోట్లకు సొంతం చేసుకుంది. అంటే డిజిటల్ శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ సినిమా ఏకంగా 145 కోట్లు రాబట్టింది. ఇది బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ కావడం విశేషం. అటు అఖండ 2కి థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. సీడెడ్ లో బాలయ్యకు సన్నిహితుడైన డిస్ట్రిబ్యూటర్ 24 కోట్లకు అఖండ 2 హక్కులు కొనుగోలు చేయగా, నైజాంలో 30 కోట్లు, ఆంధ్రాలో సుమారు 55 కోట్ల వరకు డీల్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓటీటీ రైట్స్ ఏకంగా 104 కోట్లు, అది కూడా 5 భాషలకు కలిపి. శాటిలైట్ రైట్స్ 60 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 8 కోట్లు, ఇవన్నీ కలిపి 172 కోట్లకు అమ్ముడుపోయింది. అలా మొత్తంగా థియేట్రికల్ గాను ప్లస్ నాన్ థియేట్రికల్ గా కలిపి ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. ఇందులో నిర్మాతలకు నాన్ థియేట్రికల్ గానే 172 కోట్ల టేబుల్ ప్రాఫిట్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీంతో అఖండ 2 రిలీజ్ కు ముందే లాభాల్లోకి వెళ్లిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ కి దబిడి అని అంటున్నారు. ఇక ఈ మూవీలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖండతో సౌండ్ బాక్సులు పగిలిపోయేలా బీజం ఇచ్చిన తమన్ అఖండ 2 కోసం అంతకు మించి అనేలా వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో బాలయ్యకు ఎలివేషన్స్ ఇచ్చేందుకు సంస్కృత శ్లోకాలు, వేద మంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరద్వయాన్ని రంగంలోకి దించారు. వీళ్లు పఠించే శ్లోకాలు సినిమా ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మరింత పెంచుతాయని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా ఈసారి అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియా హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారనే చెప్పాలి.